గుడ్ ఈవినింగ్. గులాబ్ జామున్ రెసిపీ అది బ్రెడ్‌తో చేస్తున్నాను. మీ అందరికీ ఈజీ అవుతదండి. బ్రెడ్ మిగిలిపోయినా లేదంటే ఫ్రెష్ బ్రెడ్‌తోనైనా మనం చేసుకోవచ్చు. అలాగా 7-8 పీస్ అలా బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా పౌడర్‌లా చేసి దీంట్లో ఒక 2 స్పూన్‌ల అలా నెయ్యి వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత పాలతో మనం దీన్ని ఒక సాఫ్ట్ డోలా రెడీ చేసేసుకుందామండి. అయితే పాలు తప్పకుండా వాడాలి. ఎందుకంటే పాలతో మంచి టేస్ట్ వస్తుంటది మనకి. ఫుల్ క్రీమ్ మిల్క్ వాడినా పర్వాలేదు. మంచిగా పాలతోనే కలపాలి. బ్రెడ్‌ని ఒక సాఫ్ట్‌గా డోలా చేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసి, దీన్ని తర్వాత మనకి ఏ సైజులో గులాబ్ జామున్ చేయాలనుకుంటున్నాం అదే సైజ్ చేసేసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ 2 రకాలు చేస్తున్నాను. ఒకటేమో పొడవువి, తర్వాత రౌండ్‌వి మన బాల్స్ టైప్‌లో. అయితే అన్నీ ఒకే సైజులో చేశాక చూడండి. ఇవైతే రెడీ అయ్యాయి. రౌండ్‌వి కూడా మనం చేసేసుకుందాం. చూసారా ఈ టైప్‌లో. అన్నీ ఇలా రెడీ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రైకి వెళ్ళిపోవాలండి. ఇవైతే రెడీ అయిపోయి బ్రెడ్‌తో చాలా బాగొస్తాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమీ తలనొప్పి ఉండదు. ఈజీగా మనం బయట దొరికే గులాబ్ జామున్ మిక్స్ కంటే నాకు బ్రెడ్‌తోనే బాగా నచ్చాయి. గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాక డీప్ ఫ్రైకి ఆయిల్ ఏసాక ఆయిల్ మంచిగా వేడయింది. గ్యాస్ సిమ్ టు లో అలా పెడుతూ మీడియం టు లో పెడుతూ ఇవి బాగా వేయించేసుకుందాం. అన్ని సైడ్‌లు కొంచెం నెమ్మదిగా కలిపాక, ఒక సైడ్ వేగాక అలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేశాక మొత్తం బయటికి తీసాక మిగతా మిగతా కూడా చేసేసుకుందాం. కలర్ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా రావాలి. ఇయైతే రెడీ అయ్యాయండి. మిగతా కూడా చేసేసుకుందామండి. వీడియో నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాత్రం తప్పకుండా చూపించండి. ఇలాగే మంచి వీడియోస్ కావాలా, ఇంకా ఏమైనా చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూడండి 2 రకాలు కూడా వేయించేసాను. ఇక్కడ 2 గ్లాసులు అంటే పావు కేజీ అలా పంచదార తీసుకున్నాను. ఆ పంచదార 2 గ్లాసులు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ ఏస్తున్నాను. వాటర్ ఏసాక ఇందులో యాలకుల పౌడర్ అయినా, యాలకులైనా ఓపెన్ చేసి ఏసాక ఒక సిరప్ రెడీ చేసుకుంటే చాలు. పాకం ఏమి మనకు అవసరం లేదు. ఈ బ్రెడ్ గులాబ్ జామున్ ఏంటంటే ఎక్కువ సేపు ఉంచకూడదండి. చాలా వేగం మన సిరప్‌ని పీల్చేసుకుంటాయి. అన్నీ ఒక 2-3 ఒక 5 నిమిషాలు అలా ఉంచి బయటికి తీసేసుకుంటే రెడీ అండి. చాలా ఎంతో టేస్టీ, తినడానికి చాలా బావుంటాయి టేస్టీగా. అయితే ఇలా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ.